ఒళ్లు గగురు పొడ్చే విన్యాసాలు, ఆకట్టుకునే యుద్ధ విమానాలు. హకీంపేట కేంద్రంగా వాయుసేన నిర్వహించిన వైమానిక ప్రదర్శన ఆద్యంతం అలరించింది. 70 సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అధికారులు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల కోసం వైమానిక సిబ్బంది నడిపే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, వాటి విడిభాగాలు వంటి అంశాలపై ప్రదర్శన ఏర్పాటు చేశారు. డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైమానిక దళ అధికారులు అట్టహాసంగా నిర్వహించారు. హకీంపేటలోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారీ స్థాయిలో వైమానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు. పలు రకాల యుద్ధ విమానాలు ప్రదర్శనలో కొలువుదీరాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ప్రదర్శనలో ఏర్పాటు చేసిన విమానాలను ఆసక్తిగా తిలకించారు. ఆపద సమయంలో ఎలా వ్యవహరిస్తారు, భూకంపాలు, వరదలు వంటి పెను విపత్తులు ఎదురైనప్పుడు ఎలా స్పందిస్తారు, ఏ రకంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారో వైమానిక అధికారులు విద్యార్థులకు వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో అందించే సేవలపై లఘుచిత్రం ప్రదర్శించారు. సిబ్బంది చేసిన విన్యాసాలను చూసి విద్యార్థులు ముగ్ధులయ్యారు. చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం ఇక్కడ రావడం, సో చాలా నేర్చుకుంటున్నాం. వాళ్ళు మమ్మల్ని మోటివేట్ చేస్తున్నారు ఎయిర్ ఫోర్స్లో జాయిన్ చేయమని. ప్లస్ చాలా మిసైల్స్ వరకు చూపించారు మాకు. సో వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్. ఎలా సర్వ్ చేయాలి, ఇంకా కమాండెంట్స్ వీళ్ళందరూ ఎలా ఉన్నారు, చాలా డిసిప్లిన్ ఉండాలని అర్థమైంది. मुझे बहुत अच्छा लग रहा है and I feel really proud to be a part of Indian Air Force and it's an honor to be here every time and it's a really emotional state and I hope that I do be a constructive part of this country and can do proud to my parents as well as the country. వైమానిక ప్రదర్శన విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిందని ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. ఇది మంచి ఆపర్చునిటీ, పిల్లలందరూ ఇక్కడ వచ్చారు. ఒకసారి క్లోజ్లో వాళ్ళు హెలికాప్టర్స్ అని చూడగలిగారు. బాగా వాళ్ళ పార్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్గా మోటివేషన్ అండి వాళ్ళకి. ఇంత ఆఫీసర్స్ని కలవడము, ఇక్కడ ఫ్లైట్ని చూడడము, ఏ ఆపరేషన్స్ జరుగుతుందో తెలవడం. ఎస్పెషల్లీ ఇప్పుడు ఆఫీసర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఐ థింక్ దిస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ మన యూత్ని మోటివేట్ చేయడానికి. అది సో ఐ థింక్ దిస్ వండర్ఫుల్ అండ్ థ్యాంక్స్ టు ఎయిర్ ఫోర్స్, థ్యాంక్స్ టు అవర్ స్కూల్ అండ్ ఆల్ ది కేంద్రీయ విద్యాలయ సంఘటన ఫర్ దిస్ ఆపర్చునిటీ. మా విద్యార్థులు ఇందాక అడుగుతున్నారు, సార్ ఇలా మేము జాబులు చేయొచ్చా అని. అంటే ఆ విషయం వాళ్ళకి తెలిసింది అనమాట, ఇక్కడికి రావడం వల్ల తెలిసింది. సో దేశానికి సేవ చేయడానికి ఇది ఒక రంగం ఉంది అనే విషయం మా పిల్లలకి దీని ద్వారా తెలిసిందండి. సో ఐ రియల్లీ అప్రిషియేట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పీపుల్. ఈ తరహా వైమానిక ప్రదర్శనలు తరచూ నిర్వహిస్తే గ్రామాల్లోని విద్యార్థులకు సాంకేతికతపై ఆచరణాత్మకంగా అవగాహన కలుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 70 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవ సంబరాల సందర్భంగా భారత వాయుసేన విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన వైమానిక ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంటోంది. విద్యార్థుల్లో ఈ ప్రదర్శన మరింత స్ఫూర్తి నింపుతుందని వాయుసేన అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.